ఇప్పుడు వార్ సిచ్యువేషను ఎక్కడ చూసినా స్లీపర్ సెల్లు హైదరాబాద్లో, విజయనగరంలో ఇక్కడంతా టెర్రరిస్టులు బాంబులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాల హాల్కి ఎందుకు వెళ్ళడం అన్నట్టుగా అయిపోయింది ప్రజలకి. అందువల్ల ఖాళీలుగా ఉంటున్నాయి మాల్స్ కానీ, సినిమా హాళ్ళు, క్రౌడెడ్ ప్లేసులన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 30వ తేదీ రిలీజ్ అవుతుంది. అది జనం అయితే ఓపెనింగ్స్ అయితే కష్టమే. సో ఈ నేపథ్యంలో ఏదన్నా కనీసం గందరగోళం చేసి క్రియేట్ చేస్తే కొద్దిగా జనం ఓపెనింగ్స్ వస్తే కనీసం ఓటీటీ వాళ్ళు ఎలా తయారయ్యారు, డైరెక్ట్గా తీసుకోవట్లేదు. ముందే వాళ్ళతో మాట్లాడుకొని స్క్రిప్ట్ చూసి అవన్నీ అయితే ఒక పద్ధతి. కానీ మనం సినిమా తీసినాక తీసుకెళ్ళి మా సినిమాను కొనుక్కోండి అంటే వాళ్ళు తీసుకోరు. ముందు నువ్వు వెళ్ళి రిలీజ్ చేసుకోని రా అంటారు. రిలీజ్ చేసుకొని దాని మీద వచ్చిన టాక్ని బట్టి దీనికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలా, లేకపోతే షేరింగ్ అంటారు, అంటే నువ్వు పెట్టుకొని వచ్చిన దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ నీకు ఇస్తారు. అలా పెట్టుకోవాలా, అసలు తీసుకోవద్దా అనేది వాళ్ళు అప్పుడు డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు భైరవం పరిస్థితి రిలీజ్ అవ్వాలి, జనం రావాలి, మంచి క్రిటికల్ అక్లెయిమ్ రావాలి. ఇవన్నీ వస్తే కానీ ఓటీటీ వాళ్ళు డబ్బులు ఇవ్వరు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి చేసి వివాదాలు చేసి జనాలను అట్రాక్ట్ చేసి మనం చేయాలనే ఉద్దేశంతో చేశాడు. ఇది ఒక ట్రాప్ యాక్చువల్గా. ఈ ట్రాప్లో వైసీపీ వాళ్ళు పడకూడదు. వైసీపీ వాళ్ళకి ఏం పని, ఎవడో అన్నాడు అంటే అంటాడు అనుకుని వదిలేసి వాళ్ళ పని చూసుకోండి. వాళ్ళ పని ఏంది, ఇప్పుడు వాళ్ళు అసలు డిఫెన్స్ గేమ్లో ఉన్నారు. వాళ్ళని చంద్రబాబు కొడుతున్నాడు. ఆ కొట్టేదానికి జగన్ నిన్ననే ఒక డైలాగ్ అన్నాడు, మైండ్ బ్లాక్ అవుతోంది నాకు అన్నాడు. జగన్ ఎప్పుడు అలాంటి భాష మాట్లాడు, ఎంత వచ్చినా నేను పోరాడుతాననే జగనే నా మైండ్ బ్లాక్ అయింది అంటున్నాడు. అంటే జగన్ ఎంత దెబ్బతింటున్నాడో అర్థమవుతుంది. ఎందుకంటే వంశీ లాంటి వాళ్ళు 3 నెలలుగా వంశీ జైల్లో ఉంటే అతను బయటికి తీసుకొచ్చే పరిస్థితి జగన్కి లేదు. పోసాని కృష్ణమురళి 1 మంత్గా అతను వేధించారు. ఇంకా అందరూ వాళ్ళ లిస్ట్ ఇప్పుడు పెద్దది. ఇక 100 మందికి పైన సోషల్ మీడియా కార్యకర్తల్ని సోషల్ మీడియా అంతా భయంతో వణికే పరిస్థితులకి చంద్రబాబు తీసుకొచ్చాడు. అట్లాగే జగన్కి హెల్ప్ చేసిన గతంలో అధికారుల్ని, ఈ స్థాయి అధికారుల్ని ఏ గవర్నమెంట్ కూడా ఇంతగా వేధించలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఆ స్థాయిలో వేధిస్తుంది. వాళ్ళు డిసైడ్ అయిపోయారు వేధిద్దామని. ముందుగానే ఎలక్షన్ల ముందే వాళ్ళు డిక్లేర్ చేశారు కూడా. సో కాబట్టి చంద్రబాబుకి ఏంటంటే, ఒకటి డైవర్షన్ పాలిటిక్స్, తను చెప్పిన పథకాలు అమలు చేయలేదు కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయాలి. రెండోది జగన్ పార్టీని, వైసీపీని నేలమట్టం చేస్తే కానీ, ఎందుకంటే వైసీపీకి 40% ఓట్ షేర్ ఉంది. కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉంది. అది రాకుండా చేయాలంటే పాజిటివ్ కంటే నెగిటివ్గా జగన్ పార్టీని దెబ్బతీయాలి. దానికి ఆయనకి మోడీ మద్దతు ఉంది అక్కడ. కాబట్టి అన్ని పరిస్థితులు కలిసి జగన్ని కంప్లీట్గా దెబ్బతీసేయాలనేది చంద్రబాబు ప్లాన్. ఎందుకంటే లోకేష్ని సీఎంగా ఎస్టాబ్లిష్ చేయాలంటే జగన్ అనే భూతం ఉండకూడదు. అప్పుడు నెక్స్ట్ ఆయనకి మిగిలింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తర్వాత డీల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు చంద్రబాబే సీఎం అంటున్నాడు. అంటే చంద్రబాబు బతుకున్నంత వరకు ఆయన పవన్ కళ్యాణ్ నుంచి థ్రెట్ లేదు చంద్రబాబుకి. అతను డిప్యూటీ సీఎంకి ఫిక్స్ అయిపోయాడు కాబట్టి ఆ ఇబ్బంది లేదు. అందుకని చంద్రబాబు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వైసీపీ కేడర్ చేయాల్సిన పని ఏంటి, దాన్ని ఎలా తట్టుకోవాలి, తమ పార్టీని కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలి అనేది కదా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ పిచ్చి వ్యవహారాలు ఎందుకు వాళ్ళకి? దీనివల్ల వాళ్ళకి ఏ రకమైన నెగిటివ్ తప్ప పాజిటివ్ ఏమీ లేదు. ఇప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయితే ఏంటి, హిట్ అయితే వాళ్ళకి వచ్చేది ఒరిగేది ఏంటి? ఫ్లాప్ అయితే వాళ్ళకి ఏం లాభం? హిట్ అయితే ఆల్రెడీ అది హిట్ కాదు, పాపు కాదు. అదేమన్నా మహా ఆడితే ఎవరేది ఆడచ్చు, చెప్పలేము. ఒకవేళ ఏమైనా శ్రీ ఆంజనేయం లాగా ఉండి హిట్ అయిపోతే చెప్పలేము. కానీ మామూలుగా చూస్తే ఆ పరిస్థితి అది. దాన్ని ఎందుకు, లైలా కూడా అంతే. లైలా ఒక పనికిమాలిన సినిమా అనేది అందరికీ తెలుసు. దాన్ని వీళ్ళు అనవసరంగా ప్రచారం తెచ్చారు. వీళ్ళు చేయకపోతే దాన్ని కూడా పట్టించుకోడు. కాబట్టి వీళ్ళ పని, వైసీపీ పనికిమాలిన పనిది. బాయ్కాట్ భైరవం అనేది ఒక పనికిమాలిన స్లోగను. వాళ్ళు ప్రజల సమస్యలు బోల్డ్ ఉన్నాయి. ప్రజల సమస్యల మీద ఫైట్ చేసి జైలుకి వెళ్ళినా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. ప్రజల్లో మా కోసం వీళ్ళు కొట్లాడారు, వీళ్ళని మళ్ళీ మేము గెలిపించాలి, మనం వీళ్ళని ఓడించి చెడ్డ పని చేశాము అని ప్రజల్లో ఫీలింగ్ రావాలంటే ప్రజల సమస్యల మీద ఫైట్ చేయాలి. వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళు నిరూపించుకోవాలి ఇది ప్రజల సమస్య కాదు. ఇది భైరవం బాయ్కాట్ అయినా బాయ్కాట్ కాకపోయినా ప్రజలకి నష్టం లాభం రెండూ లేవు. కాబట్టి పనికిమాలిన వ్యవహారాల మీద